చెప్పడానికి ఈ సందర్భాన్ని తీసుకొని ఇంత హడావుడిగా చెప్పారని అనిపిస్తుంది. సార్ టీటీడీలో మళ్ళీ కొత్త ఈవో ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లు ఎక్కినా కానరావయ్యా అని ఎప్పుడో పూర్వం సినిమాలు మొదలవగానే పాట వేసేవాళ్ళు. కాబట్టి ఆ పాట వేస్తేనే సినిమా మొదలు. సరే, ఏడుకొండలవాడకి నిజంగా టీటీడీకి శ్యామలరావుని తెచ్చారు. ఆయన వచ్చిన కొన్నాళ్లకు మొదట ఇది చెప్పి తర్వాత కల్తీనే కేసు అది వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు నాయుడు గారిని పంపించారు. ఇంకా తర్వాత ఎన్ని వివాదాలు జరిగాయి ఇవన్నీ మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు ఏరుకోరి తెచ్చిన శ్యామలరావుతో ఇంత తొందరగా ఆయన అక్కడ వ్యవహారాలు చక్కదిద్దలేదని భావించే పరిస్థితి ఎందుకు వచ్చింది? నేనైతే మీకు చాలాసార్లు చెప్పాను ఆన్ రికార్డు. ఇప్పుడున్న ఈవోకు చైర్మన్కు పడడం లేదు. అక్కడ కొండ మీద పరిపాలన వీటన్నిటిలో ఒక అస్తవ్యస్త పరిస్థితి, సమన్వయ లోపం చాలా బలంగా ఉంది. దానికి తోడు తొక్కిసలాటలు, ఒక 3-4 తీవ్రమైన ఘటనలు తిరుపతికి తిరుమలకు సంబంధించి కొంచెం వివాదాస్పదమయ్యాయి, వ్యాఖ్యలు కూడా. వీటిలో ఎవరి పొరపాటు, వీటి మీద అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. రెండోది, శ్యామలరావుని ఈవోగా పెట్టినప్పటికీ పూర్తి అధికారం లేదు. ఇంకొక సహాయ ఈవో ఆయన కంటే ఎక్కువ అధికారాలతో అక్కడ పనిచేస్తున్నారు. ఆయన అస్మదీయుల జాబితాలో ఉన్నారనేది కూడా తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద భక్తులందరి యొక్క ఒక అభిప్రాయం. ఇంక ఇది కాకుండా మధ్యలో జనసేనకు సంబంధించిన వాళ్ళు కొంత అసంతృప్తి వెలిబుచ్చటము, గోవులకు సంబంధించి రావటము, భూమన వర్సెస్ నాయుడు గారు నడవడం చాలా నడిచింది తిరుమల వ్యవహారం. ఈ పరిస్థితుల్లో నేను హఠాత్తుగా ఐఏఎస్లను చాలామందిని బదిలీ చేస్తున్నప్పుడు శ్యామలరావును కూడా బదిలీ చేస్తూ ఆయన జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ దానికి పొలిటికల్ సెక్రటరీగా అక్కడికి బదలాయించారు. అనిల్ కుమార్ సింఘాల్ అని గతంలో ఈయన జగన్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక ఏడాది పాటు ఈయన ఉన్నాడు. అప్పుడు కూడా ఐ థింక్ బీజేపీ మిత్రులే విమర్శ చేసినట్టు, తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేదా, ఫలానా వాళ్ళు ఎవరు దొరకలేదా, ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి నియమించారు. అంటే ఏదో సామెత చెప్తారు మనకు, ఇది కొత్త దీనికంటే కొత్త దేవుడి కంటే పాత దయ్యమే మేలని ఒక సామెత. నేనేమో ఆయన దయ్యం అంటలేదు, కవిత అన్నట్టుగా. కానీ ఏదో లోపం జరిగింది అక్కడ, సమన్వయ లోపము ఏదో తీవ్రంగానే ఉందని ప్రభుత్వం భావించిందని అనుకోవాల్సి వస్తుంది. అనిల్ కుమార్ సింఘాల్కు గతంలో అనుభవం ఉంది కాబట్టి మరి ఆయనైనా వెళ్ళి వ్యవహారాలు చక్కబెడితే ఇటు భక్తులు, అటు యాత్రికులు, సందర్శకులు, ఇతరులు, రాజకీయ అంశాలు వీటన్నిటినీ కొంచెం కొండ మీద ప్రశాంతత తీసుకురావాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. ఎవరికి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం, అసలు రాజకీయ చర్చలు అయితే ఈ మధ్య చాలాసార్లు ఈవో కూడా లేడు ఆ చర్చలప్పుడు. వైసీపీ టీడీపీ వాదోపవాదాల స్థాయిలో టీటీడీకి టీడీపీకి తేడా ఉండాలి కదా. టీడీపీయే నియమిస్తుంది, అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ టీడీపీ టీటీడీ ఒక అక్షరమే కలిసేది, మిగిలినవి 2 అక్షరాలు అనుకోండి, ఒక అక్షరం కలవదు. అదే ఆ పీ ఫర్ పరమాత్మ అనుకుంటే అక్కడ ఆధ్యాత్మిక విషయాలు జరగాల్సి ఉంటుంది. అదే ఇక్కడ తేడా వచ్చింది. చూడాలి మరి. సార్ అమెరికా దూకుడు, ఇంకా ఇతర చాలా విషయాలు కూడా అట్లాంటివే. ఐఏఎస్లు వీళ్ళకి ఐపీఎస్లను నెక్స్ట్ రౌండ్లో ఐపీఎస్లను మారుస్తారని చెప్తున్నారు. కీలకమైన చాలా నిర్ణయాలు ఆ విధంగా తీసుకున్నారు. అంటే ఏడాది అయిపోయి రేపు వాళ్ళ విజయోత్సవ సభ లాంటి దీనికి ముందు ఒక పునర్వ్యవస్థీకరణ పాలనాపరంగా చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. సార్ అమెరికా దూకుడు, ఇండియాకు చైనా మద్దతు. అమెరికా కోణంలో మనం చూస్తున్నాం కదా, ఈ వీసాలకు సంబంధించి చాలా కట్టుదిట్టం చేయడము, ఐటీ మీద భారం చాలా పెంచటము. అంతేకాకుండా నిన్ననే వాళ్ళకి సంబంధించిన ఆయన అధికారి నౌరోవ్ అని ఆయన మాట్లాడుతూ అసలు బ్రిక్స్ దేశాలు అమెరికాతో వ్యాపారం చేయకపోతే బతకలేవు, అసలు బ్రిక్స్ అంటే మనమే